నమస్కారం. నా పేరు డాక్టర్ వాణి లక్ష్మి. నేను ఫిజిషియన్, మెడ్సీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అందులో విశాఖపట్నం. నేను ఈరోజు మీ ముందుకు ఏ కామన్ ప్రాబ్లమ్ ఒకటి డిస్కస్ చేద్దామని వచ్చింది. అది ఏంటంటే కిడ్నీ స్టోన్స్, అంటే మూత్రపిండంలో స్టోన్స్ అన్నమాట. అది ఎందువల్ల వస్తుంది, ఎలా వస్తుంది, అసలు ఏంటి ఇవన్నీ కూడా, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొంచెం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ అంటే ఏంటి? ఇవి మామూలుగా బయట నుంచి రావడం కావు. ఇవి అంటే కాల్షియం ఆక్సైడ్ స్టోన్స్ అని, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని, స్ట్రూవైట్ అంటే మెగ్నీషియం అమోనియం ఫాస్ఫేట్. ఇవి ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఈ రకాల స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్టోన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీ ఉండొచ్చు, నెక్స్ట్ కిడ్నీని యూరిన్ బ్లాడర్ ని కనెక్ట్ చేసే పైప్ లో ఉండొచ్చు, అయితే ఆ బ్లాడర్ కి ఆ పైప్ కి మధ్యలో ఇరుక్కుపోయినట్టుగా ఉండొచ్చు. సో ఈ పొజిషన్స్ లో కిడ్నీ స్టోన్స్ ఉంటూ ఉంటాయి. సో ఏమేమి ఫుడ్స్ తింటే వస్తాయి? జనరల్ గా కామన్ గా చెప్పేవి ఈ కాల్షియం ఆక్సైడ్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అన్నింటిలో కూడా తింటూ ఉంటే ఈ ప్రాబ్లం రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. అది ఏంటంటే స్పినచ్ అంటే పాలకూర, నెక్స్ట్ టొమాటోస్ ఒకటి, బీట్రూట్ వెజిటేరియన్ లో, నెక్స్ట్ నాన్ వెజ్ లో రెడ్ మీట్, కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్, ఎగ్స్, ఫస్ట్ కాఫీ ఒకటి, చాక్లెట్స్, వీటన్నిటి వల్ల కూడా ఆల్కహాల్ ఒకటి, వీటన్నిటి వల్ల కూడా ఈ స్టోన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటూ ఉంటుంది, కానీ మనం ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకుంటే అవి కరిగిపోతాయి. 3 లీటర్స్ అలా తీసుకోవాలి. సో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి. సో మనం ఏంటంటే ఎప్పుడు కూడా హెల్త్ కి ఏదైనా సరే ప్రికాషన్ గా ఉండాలి, తీసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ వాటర్ తీసుకోవడము, ఈ ఫుడ్స్ అని అవాయిడ్ చేయడము, స్ట్రెస్ తగ్గించుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి.